ఎస్, చూడండి. ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి నాయిస్ పొల్యూషన్. ఏంటిది? నాయిస్ పొల్యూషన్. ఓకే, నాయిస్ పొల్యూషన్ ఇది ఇండియాలోన దీన్ని ఏ చట్టం తీసుకొచ్చిందంటే, నాయిస్ పొల్యూషన్ ఇన్ ఇండియా ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్. ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 1981. 1981లో ఈ చట్టం అనేది అమలులోకి వచ్చిందనమాట. ఇన్ 1987 ఇట్ వాజ్ అమెండెడ్. 1987లో ఈ చట్టం ఏంటంటే సవరించబడింది. ఏం చేశారంటే నాయిస్ ఆల్సో ఎయిర్ పొల్యూటెడ్ అని దీంట్లో సవరించబడ్డాయి అనమాట. చూడండి, భారతదేశంలో 1981లో ఈ చట్టం వచ్చింది. అమల్లోకి వచ్చేసింది. ఏది? ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్. ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ అనేది వచ్చేసింది. కానీ 1987లో ఈ చట్టాన్ని దాన్ని ఏమంటారు, సవరణ చేసినారు. ఏమని చేసినారంటే నాయిస్ అనేది కూడా ఎయిర్ పొల్యూటెంటే అని దాన్ని సవరణ చేసినారట. నాయిస్ అనేది కూడా ఎయిర్ పొల్యూటెంట్ కిందకి వస్తే సవరణ చేసినారు. అన్డిజైరబుల్ హై సౌండ్స్. అన్డిజైరబుల్ అంటే ఇది భరించలేని హై సౌండ్స్ని ఏమంటారు? నాయిస్ పొల్యూషన్ అంటారు. అన్డిజైరబుల్ హై సౌండ్స్ కాన్స్టిట్యూట్ ది నాయిస్ పొల్యూషన్. సౌండ్ ఈజ్ మెజర్డ్ ఇన్ యూనిట్స్ కాల్డ్ ది డెసిబల్స్. చూడండి ఇక్కడ డి, స్మాల్ డి, బి, డెసిబల్స్. హ్యూమన్ హియర్, మనిషి చెవి, ఈ సెన్సిటివ్ టు సౌండ్ రేంజింగ్ ఫ్రమ్ 0 to 180 డెసిబల్స్. 0 to 180 డెసిబల్స్. 0 డెసిబల్ ఈజ్ ఏ థ్రెష్ హోల్డ్. 0 డెసిబల్ ఏంది ఇక్కడ? 0 డెసిబల్స్ ఏంది? ఈజ్ ఏ థ్రెష్ హోల్డ్ లిమిట్ ఆఫ్ హియరింగ్. ఓకే, థ్రెష్ హోల్డ్ లిమిట్ ఆఫ్ హియరింగ్. గుర్తుపెట్టుకోండి, థ్రెష్ హోల్డ్ లిమిట్ ఆఫ్ హియరింగ్. అదే 120 డెసిబల్ ఏంటి? థ్రెష్ హోల్డ్ లిమిట్ ఆఫ్ సెన్సేషన్ ఆఫ్ పెయిన్. అంటే చెవి లోపల నొప్పి వస్తుందన్నమాట. 120 డెసిబల్ ఈజ్ థ్రెష్ హోల్డ్ లిమిట్ ఫర్ సెన్సేషన్ ఆఫ్ పెయిన్ ఇన్ ద ఇయర్. చెవి లోపల నొప్పి వస్తుంది. అది ఎనీ నాయిస్, ఏ నాయిస్ అయినా కానీ అబోవ్ 120 డెసిబల్ ఉంటే దాన్ని ఏమంటారంటే నాయిస్ పొల్యూషన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఎనీ నాయిస్ కూడా 120 డెసిబల్స్ పైన ఉంటే దాన్ని ఏమంటారంటే నాయిస్ పొల్యూషన్ అని చెప్తున్నారు. ఏ బ్రీఫ్ ఎక్స్పోజర్ టు ఎక్స్ట్రీమ్లీ హై సౌండ్ లెవెల్. అంటే ఎంతో కొంతకాలం, ఫర్ ఎగ్జాంపుల్ 1 గంట కావచ్చు, 1 రోజు కావచ్చు, 2 వారాలు కావచ్చు. దాన్ని ఏమంటారంటే ఏ బ్రీఫ్ ఎక్స్పోజర్ టు ఎక్స్ట్రీమ్లీ హై సౌండ్ లెవెల్. అంటే ఎంత? 150 డెసిబల్ కానీ, లేకపోతే మోర్ జనరేటెడ్ బై జెట్ ప్లేన్స్ కానీ వైల్ టేకింగ్ ఆఫ్. 150 decibels or more generated by jet planes while taking off may damage ear drums. మన యొక్క చెవిలోని కర్ణబెరి దెబ్బతిప్పుతున్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది? ఇంకా పర్మనెంట్ హియరింగ్ ఇంపైర్మెంట్ వస్తుంది. అంటే చెవుడు వస్తుంది. ఈవెన్ లాంగ్ ఎక్స్పోజర్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడేమో బీఫ్ అంటే కొంతకాలమే మనము ఎక్స్ట్రీమ్గా హై సౌండ్ లెవెల్ వింటే ఇంత వస్తుంది. మరి దీర్ఘకాలం, జీవితాంతం వింటే ఈవెన్ లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ టు ఏ రిలేటివ్లీ లో లెవెల్ ఆఫ్ నాయిస్. గుర్తుపెట్టుకోండి, ఈవెన్ లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ టు ఏ రిలేటివ్లీ లోయర్ లెవెల్ ఆఫ్ నాయిస్ ఆఫ్ సిటీస్లో లో లెవెల్ ఆఫ్ నాయిస్ ఉంది. ఇది కూడా రిలేటివ్లీ ఇంచుమించు దీర్ఘకాలంగా వింటూ ఉంటే మనకేమొస్తుంది? మే కాజ్ ది హీరింగ్ ఇంపైర్మెంట్. అంటే ఏంది? వినికిడి లోపం వస్తుంది, హీరింగ్ ఇంపైర్మెంట్. ఇక్కడేమో పర్మనెంట్ హీరింగ్ ఇంపైర్మెంట్ చెవుడు, ఇక్కడేమో వినికిడి లోపం వస్తుంది అంతే. ఇక్కడ పర్మనెంట్ చెవుడైపోతాడు, హీరింగ్ ఇంపైర్మెంట్ ఇక్కడ. సో నాయిస్ ఆల్సో కాజ్ ఆడిటరీ ఫ్యాటిగ్యూ. సో నాయిస్ అనేది కూడా ఒక ఆడిటరీ వ్యాధి అని చెప్తున్నాడు. ఫ్యాటిగ్యూ, యాంగ్జైటీ అండ్ స్లీప్లెస్ నైస్ అంటే ఏంది? ఇన్సోమినియా. ఇది అడుగుతాడు వాడు. ఇన్సోమినియా అంటే ఏంటంటాడు? స్లీప్లెస్నెస్కి
ఇన్సోమ్నియా ఏందంటారు. సో ఇంక్రీజ్ ది హార్ట్ రేట్, ఇంక్రీజ్ ది హార్ట్ బీట్ అండ్ ఆల్టర్ ది బ్రీతింగ్ ప్యాటర్న్, సో ఈ విధంగా కాజింగ్ కన్సిడరబుల్ స్ట్రెస్ టు హ్యూమన్స్, ఈ విధంగా మనిషికి ఎంతో కొంత స్ట్రెస్ అనేది ఏర్పడుతుందని చెప్తున్నాడు. చూడండి, ఇది ఒక కేస్ స్టడీ. ఇది ఒక కేస్ స్టడీ దేనికోసం? కంట్రోలింగ్ వెహిక్యులర్ ఎయిర్ పొల్యూషన్కి. కంట్రోలింగ్ వెహిక్యులర్ ఎయిర్ పొల్యూషన్ అంటే వాహనాల నుంచి వచ్చే ఎయిర్ పొల్యూషన్కి కంట్రోలింగ్కి ఇది ఒక కేస్ స్టడీ అని చెప్తుంది. చూద్దాం. ఢిల్లీ లీడ్స్ ద కంట్రీ నాట్ ఓన్లీ యాజ్ ద నేషనల్ క్యాపిటల్ బట్ ఆల్సో ఇన్ ఇట్స్ లెవెల్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ ప్రాబ్లం in the city of Delhi reached such a serious stage that a public interest litigation అంటే ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే కోర్టు కేసు వరకు వెళ్ళిపోయింది అన్నమాట. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కోర్టు కేసు వాజ్ ఫిల్డ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ది ఎపెక్స్ కోర్ట్. అండర్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఎపెక్స్ కోర్ట్ ద గవర్నమెంట్ టుక్ various measures. Under the direction of the apex court, the government ఏం తీసుకుందంటే వేరియస్ మెజర్స్ టు కంట్రోల్ ది ఎయిర్ పొల్యూషన్. ద ఎంటైర్ ఫ్లీట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, గుర్తుపెట్టుకోండి, ద ఎంటైర్ ఫ్లీట్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ వర్ స్విచ్డ్ ఓవర్ టు యూజింగ్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. అంటే మొత్తం ఢిల్లీలో తిరిగే ప్రతి ఒక్క బస్సు కూడా ఇంకేం ఉపయోగించాలా? కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని ఉపయోగించాలని చెప్పేసి ఇచ్చిందనమాట. అందుకే ద ఎంటైర్ ఫ్లీట్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ వర్ స్విచ్డ్ ఓవర్ టు యూజింగ్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాసెస్ సిఎన్జి యాజ్ ఎ ఫ్యూయల్ ఇన్స్టెడ్ ఆఫ్ డీజిల్. డీజిల్కి బదులు దీన్ని ఉపయోగించమని చెప్పింది కోర్టు. బై ద ఎండ్ ఆఫ్ 2002 compressed natural gas is cheaper than petrol and diesel. దీనికంటే ఇది చీప్ అనమాట. సో ఇట్ ఈస్ ఆఫెన్ ఎఫిషియంట్ ఫ్యూయల్ అండ్ బర్న్ ఆల్మోస్ట్ కంప్లీట్లీ, వెరీ లిటిల్ ఆఫ్ ఇట్ లెఫ్ట్ అన్బోర్న్ ఇన్ ఆటోమొబైల్స్. అంటే ఆటోమొబైల్స్లో మనకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ వేస్తే మనకు ఎంతో కొంత ఇన్కంప్లీట్ కంప్రెషన్ ఉంటుంది. కానీ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ కానీ వేస్తే అదేమవుతుంది? ఆల్మోస్ట్ కంప్లీట్లీ వెరీ లిటిల్ ఆఫ్ ఇట్ లెఫ్ట్ ఆన్ బర్న్ ఇన్ ఆటోమొబైల్స్, కంప్లీట్గా బర్న్ అవుతారు అన్నమాట. అప్పుడు ఎటువంటి సమస్య రాదు అని చెప్తున్నారు. బట్ చూడండి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఈజ్ ఏ మోర్ ఎఫిషియంట్ ఫ్యూయల్ అండ్ బర్న్ ఆల్మోస్ట్ కంప్లీట్లీ. ఎంతో కొంత మాత్రం మిగిలొచ్చు, మరి కంప్లీట్ అంటే ఎంతో కొంత మిగిలొచ్చు అని చెప్తున్నాడు. సైమల్టేనియస్లీ ప్యారలల్ స్టెప్స్. సో ఇది ఒకటి తీసుకోవాలి. దాంతోపాటు సైమల్టేనియస్లీ ప్యారలల్ స్టెప్స్ సచ్ యాజ్ ఫేసింగ్ అవుట్ ఆఫ్ ఓల్డ్ వెహికల్స్. గుర్తుపెట్టుకొని ఏం చేయాలా? పాత వెహికల్స్ని మొత్తం డ్యామేజ్ చేయాలి. ఫేసింగ్ అవుట్ ఆఫ్ ఓల్డ్ వెహికల్స్ యూజింగ్ అన్లెడెడ్ అండ్ లో సల్ఫర్ పెట్రోలియం. ఫేసింగ్ అవుట్ ఆఫ్ ఓల్డ్ వెహికల్స్ యూజింగ్ అన్లెడ్ అండ్ లో సల్ఫర్ పెట్రోలియం అండ్ డీజిల్. యూజింగ్ క్యాటలిస్టిక్ కంట్రోలర్ ఇన్ వెహికల్స్. Simultaneously parallel steps such as the phasing out of old vehicles using unleaded and low power petrol and diesel, using catalytic converter in vehicles. రెండోది application of the stringent pollution level norms. Application of the stringent pollution norms for vehicles. అంటే వాహనాల కోసము ఒక స్ట్రింజెంట్ పొల్యూషన్ లెవెల్ నామ్స్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్తాడు. were taken up by the government. The efforts paid well. అందరూ బాగానే చేశారు, ఎఫర్ట్స్ వెల్, అండ్ ద ఎయిర్ క్వాలిటీ ఆఫ్ ఢిల్లీ వాజ్ significantly improved. The government of India through a new auto fuel policy. The government of India through a new auto fuel policy has let out a roadmap to cut down vehicle pollution in Indian cities. More stringent norms అంటే ఇది చాలా కట్టుదిట్టమైన నామ్స్. మోర్ స్ట్రింజెంట్ నామ్స్
ఫర్ ఫ్యూయల్స్ ఆర్ స్పెసిఫైడ్ ఎందుకోసం టు స్టడీలీ రెడ్యూస్ ది సల్ఫర్ అండ్ కంటెంట్ ఆఫ్ అరోమాటిక్స్ ఇన్ పెట్రోల్. ఒకటి సల్ఫర్ తగ్గించడానికి, రెండు కంటెంట్స్ ఆఫ్ ది అరోమాటిక్స్ ఇన్ పెట్రోల్ అండ్ డీజిల్ ఫ్యూయల్ కానీ మరియు పెట్రోలియంలో ఉన్న కంటెంట్ ఆఫ్ అరోమాటిక్స్ని తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు అన్నమాట. ఏం తీసుకొచ్చినారు? ఒక స్ట్రిక్ట్ లాస్ తీసుకొచ్చినారు, సింజెంట్ నామ్స్ తీసుకొచ్చినారు. నెక్స్ట్ యూరో టూ నామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నామ్స్ ఏంటివంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూరో 2 నామ్స్ ఉన్నాయి. అవేంది? స్టిపులేట్ దట్ సల్ఫర్ బి కంట్రోల్డ్ అట్ 300 ppm. గుర్తుపెట్టుకోండి, ఉదాహరణకు ఒక యూరో 2 నామ్ తీసుకున్నాం. దీంట్లో ఏం చేసినారు? సల్ఫర్ అనేది మనకు 350 ppm కంటే డీజిల్ ఉండకూడదు అని చెప్తున్నాడు. సల్ఫర్ బి కంట్రోల్ అట్ 350 ppm లెవెల్లో ఉండాలి పార్ట్స్ పర్ మిలియన్ డీజిల్ అండ్ 150 ppm పెట్రోల్ అని చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఆర్ టు బి కంటైన్డ్ లిమిటెడ్. అరోమాటిక్ హైడ్రోకార్బన్స్లో ఎంత కలిగి ఉండాలా లిమిటెడ్ అంటే ఎట్ 42% ఆఫ్ ది కన్సర్న్డ్ ఫ్యూయల్. అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఉండొచ్చు, ఎంత ఉండాలా అంటే మనకు కంటైన్డ్ లిమిటెడ్ ఎట్ 42% ఆఫ్ ది కన్సర్న్డ్ ఫ్యూయల్. అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఆర్ టు బి కంటైన్డ్ ఉండొచ్చు, లిమిటెడ్గా ఉండొచ్చు ఎట్ 42% ఆఫ్ ది కన్సర్న్డ్ ఫ్యూయల్. ఇప్పుడు ఇంత ఫ్యూయల్ ఉందనుకో, దాని లోపల మనకు అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఎంతో కొంత ఉండొచ్చు అని చెప్తున్నాడు. అది ద గోల్ అకార్డింగ్ టు రోడ్ మ్యాప్ ఈజ్ టు రెడ్యూస్ ది సల్ఫర్ టు 5 ppm ఇన్ పెట్రోలియం అండ్ డీజిల్. దాని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే టు రెడ్యూస్ ద సల్ఫర్ టు 550 ppm ఇన్ పెట్రోల్ అండ్ డీజిల్. బ్రింగ్ డౌన్ ద లెవెల్ ఆఫ్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ టు 35%. సో అండి, సల్ఫర్ ఏమో పెట్రోల్లో సల్ఫర్ 50 ppm రావాలి, డీజిల్లో కూడా సల్ఫర్ 50 ppm రావాలి. తర్వాత వచ్చేసి అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఫ్యూయల్లో 35% కంటే తక్కువ వస్తారు చూడాలి. బ్రింగింగ్ డౌన్ ద లెవెల్ ఆఫ్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ టు 35% అని చెప్పాలి. కరెస్పాండింగ్లీ అండ్ కాంకరెంట్లీ అంటే ఇది కాంకరెంట్ అంటే ప్రస్తుత కాలం. కాంకరెంట్లీ ఇంజన్ ఆఫ్ వెహికల్స్ ఆల్సో టు బి అప్గ్రేడెడ్. ఓకే, వాహనాల యొక్క ఇంజన్స్ని అప్గ్రేడ్ చేయాలి. అది నెక్స్ట్ చూడండి, ద భారత్ స్టేజ్ 3 ఈక్విలెంట్ టు యూరో 3 నామ్స్. సో అంటే మన దేశంలో ఉండే భారత్ స్టేజ్ 3 అనే నామ్స్ యూరో 3 నామ్స్తో సమానం అని చెప్తున్నాడు. సో దీంట్లో ఎట్లాగైతే రూల్స్ ఉన్నావో మనం భారతదేశం తెచ్చిన నామ్స్ అలాగే ఉన్నాయి. ఈజ్ కరెంట్లీ ఇన్ ప్లేస్ ఆఫ్ మెనీ సిటీస్ సచ్ యాజ్ ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, పూణే, సూరత్, కాన్పూర్, ఆగ్రా ఎక్సెట్రా. ఇవన్నీ ప్లేస్లో కూడా భారత్ స్టేజ్ 2 అనే నామ్స్ అంటే స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయంట? యూరో 3 అనే నామ్స్ ఉన్నాయి అనమాట. అది in all automobiles in these major cities should meet Euro 4 norms by April 1, 2010. అంటే 2010 ఏప్రిల్ 1 నాటికల్లా మనం ఈ నామ్స్ కాదు ఫాలో కావాల్సింది. అన్ని ఆటోమొబైల్స్కి అన్ని మేజర్ సిటీస్ లోపల యూరో 4 నామ్స్ని మనం మీట్ అవ్వాల్సిందని చెప్తున్నాడు. అంటే అంత స్ట్రిక్ట్ రూల్స్ మెయింటైన్ చేయాలని చెప్తున్నాడు. అది దీని యొక్క కథ. సో ఇంతటితో మనకు నాయిస్ పొల్యూషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం వాటర్ పొల్యూషన్లోకి వెళ్ళిపోతాం.